ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 విశేషంగా గురుగారు వృశ్చిక రాశి వాళ్ళకి మరి ఎలాంటి శుభ పరిణామాలు, అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? 2026 సంవత్సరం జూలై మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు రాశి యొక్క ఒక 2-3 ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనము మాస ఫలితాలకు ఎంటర్ అవుదాము. వృశ్చిక రాశి అంటే, వృశ్చికం అంటే తేలు, తేలు అంటే ఒక మొండి అని అర్థం. తేలులో ఏముంటుంది? విషం ఉంటుంది, దానికి కొండల విషం ఉంటుంది. విషము అంటే ఆ తేలు యొక్క విషంతోనే ఎన్నో మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. తేళ్ళు పెంచేటువంటి కోళ్ల ఫామ్ లాగా తేళ్ళు ఫామ్ ఉంటుంది, స్నేక్ ఫామ్స్ ఉంటాయి. పాయిజన్ కోసం పెడతారు వాళ్ళు. 1 లీటరు పాయిజన్ కానీ ఉంటే వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తుంది. తేలు కొండలో ఎంత ఒక 2 డ్రాపులు ఉండొచ్చు, ఎక్కువ దాన్ని గట్టిగా పిండేస్తే కూడా ప్రెస్ చేస్తే 2-3-4 డ్రాపులు ఉండొచ్చు. పాము కూరల నుంచి కూడా జస్ట్ మిల్లీమీటర్లే వస్తుంది. మళ్ళీ ఉత్పత్తి అయ్యే కొద్దిగా తీస్తానే ఉంటారు వాళ్ళు. దాంతోనే వీళ్ళు వ్యాక్సిన్స్ కనిపెట్టి ఎన్నో అనారోగ్యాలకు అది అమృతంలాగా మారుతుంది. అంటే దాని యొక్క వాల్యూ అనేది ఎట్లా ఉందంటే, మనిషిని కాపాడే స్థాయిలో ఉంది. దాన్ని కానీ ఉపయోగించుకోకపోతే మనిషిని చంపేసే స్థాయిలో ఉంటుంది. విషయంతో మనిషి చనిపోతాడు. అంటే ఇక్కడ వచ్చేకాడికి వృశ్చిక రాశి వాళ్ళు ఒక రహస్యము అని అర్థం. కాలపుడికి అష్టమ స్థానం అంటే రహస్యము. తేలు ఒళ్ళంతా విషం ఉండదు, దాని కొండలో ఉంటుంది, అదే రహస్యం. చాలా మొండిది తేలు, ఉండేది ఎంతే ఉంటుంది. కానీ దాని పక్కన ఎంత శబ్దం చేసినా కొండ కింద పెట్టదు. తేలు కానీ కొండ కింద పెట్టగా ఎవరైనా చూశారంటే అది అబద్ధం అని అర్థం. ఆ తేలు ఎలాగా ఉంటుందో రహస్యంగా దాని కొండలో, అలా వీళ్ళు కూడా అలాగే ఉండాలి. వీళ్ళన్నీ ఓపెన్ చేసి నాకు డబ్బు రాబోతోంది, నేను ఇది చేయబోతున్నా, నేను అది చేయబోతున్నా, ఏది జరగదు. వీళ్ళకు చెప్పకుండా చేసుకొని పోతా ఉంటే వీళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. వీళ్ళు చెప్పినారంటే ఇంకా లేదు, అంతే. ఇంకోటి ఏమంటే, వేరే వాళ్ళ సమస్యలు వింటూ వచ్చారంటే కూడా వీళ్ళు క్లోజ్, ఇంకా వీళ్ళు డెవలప్ అయ్యేది ఏం లేదు. వీళ్ళు విన్నారంటే వాళ్ళు అడగకపోయినా వీళ్ళే హెల్ప్ చేస్తారు. ఎందుకు అంత బాధపడుతూ తీసుకుంటారు. నాకెప్పుడు ఇస్తామని అడిగేది తెలియదు వీళ్ళకు. కాబట్టి వేరే వాళ్ళ బాధలు వినకూడదు. వీళ్ళ సక్సెస్ సీక్రెట్ అనేది వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పకూడదు. అప్పుడు వీళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు రహస్యం అని చెప్పాను కదా. రహస్యం అంటే ఏమి? ఇప్పుడు రహస్యాలను వెలికి తీసేవాళ్ళంతా ఎవరు? పరిశోధకులే, సైంటిస్టులే. వృశ్చిక రాశి బలం ఉంటేనే సైంటిస్టులు అవుతారు, లేకపోతే కారు. గురువు భాగ్యంలోకి వచ్చాడు. ద్వితీయ పంచమాధిపతి భాగ్యంలోకి రావడం చాలా మంచిది. ఇంతకుముందు మనం చెప్పాం, 9వ స్థానంలో గ్రహం ఉంటే పంచమాధిపతి భాగ్యంలో ఉంటే, ద్వితీయాధిపతి భాగ్యంలో ఉంటే అన్నాం. ఆ ద్వితీయాధిపతి భాగ్యంలోకి వచ్చాడు, పంచమాధిపతి భాగ్యంలోకి వచ్చి రాశిని చూసి ఉచ్చస్థితి పట్టాడు. సూపర్, చాలా బాగుంది. తర్వాత వీళ్ళకి పంచమ శని, 5వ ఇంట్లో శని ఉన్నాడు. పంచమ శని మళ్ళీ గురువు చూస్తాడు, ఉచ్చస్థితి పడి గురువు చూస్తాడు. పంచమ శని క్లోజ్. తర్వాత వీళ్ళకు దశమాధిపతి భాగ్యంలోకి వచ్చాడు. వృత్తిస్థానాధిపతి రవి భాగ్యంలోకి వచ్చాడు, గురువుతో కలిశాడు, అది సూపర్. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు, నష్టమేమి లేదు. ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. ఎవరింట్లో ఉంటే మంచిది అంటాం కదా, అట్లా ఉన్నాడు. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు, రాశాధిపతి రాశిని చూస్తాడు, ఇది ఇంకా సూపరు. 10వ స్థానంలో కేతు ఉన్నాడు, శుక్రుడు ఉన్నారు. 10వ స్థానంలో కేతు ఉంటే ఏం చేయాలి? కేతు అంటే ఏమి? ఆటంకము అని అర్థము, ఏ పని కానిడని అర్థము. కాబట్టి విఘ్నేశ్వరానికి ఎక్కువ వెళ్ళాలి. వినాయకుడి దగ్గరికి పోతా ఉంటే 10వ స్థానం యొక్క ఆటంకం పోతా ఉంటుంది. ఉలవలతో చేసినటువంటి ఉలవచారుతో చేసిన అన్నము నైవేద్యంగా పెట్టి 10 మంది పంచవచ్చు. లేదా నైవేద్యం పెట్టకపోయినా 10 మందికి ఉలవచారుతో చేసిన అన్నం తీసుకోండి, ఈరోజు మేము పంచుతున్నాము అని తెలిసిన వాళ్ళకంతా తలా ఒక ప్యాకెట్ ఇవ్వచ్చు. ఉలవలతో చేసిన సుండలు పంచవచ్చు. కేతు యొక్క దోషం పోతుంది. శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు, సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. సప్తమ జీవిత భాగస్వామి. మళ్ళీ ఆ రాశిని మళ్ళీ కుజుడు చూస్తాడు. దశమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, అది ఇంకా మంచిది. రాశాధిపతి చూస్తున్నాడు. కాబట్టి అన్ని గ్రహాలు బాగున్నాయి. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. వీళ్ళు వారం 2 సార్లు వీళ్ళు ఊరు వదిలేసి దూరంగా పోయి ఏదైనా రౌండ్ పోయి సినిమా చూసి రావడమా, లేదా ఇంకేదైనా బయట సినిమా రౌండ్ చేయాలి. 4వ ఇంట్లో రాహు ఉన్నాడంటే సొంత ఊర్లో సమస్యలను అర్థం. లేని సమస్యలకు ఇప్పుడు ఇంట్లో ఉంటే నువ్వు ఉన్నావు కదా, పిలువు,
నువ్వు అతన్ని పిలువు, కొంచెం ఒక మాట మాట్లాడి వేరే వాళ్ళ గొడవకు మధ్యస్థాన్ని పిలుస్తారు. నువ్వు ఉన్నావంటారు కదా పిలిచారు, లేవంటే వాళ్ళే మాట్లాడుకుంటారు. ఆ మధ్యస్థంలో పోయి ఒకరి పక్క మాడితే ఇంకొకరు చెడ్డ అయిపోవాలి, ఇంకొకరి పక్క మాడితే ఇంకొకరు చెడ్డ అయిపోవాలి, ఇద్దరు పక్క మంచిగా మాట్లాడాలి, ఇద్దరు పక్క చెడ్డగా మాట్లాడాలి, అట్టనే గమ్మున కూర్చోలేం. అందులో మధ్యస్థులను చాలా మంది తప్పించుకునేస్తారు. అటువంటి లాక్కోలని పీక్కోలని సమస్యలు వస్తాయి. 4 గంటల రాహు ఉంటే. రాహు అంటే ఏమి, తగిలించి వేడుకు చూసేవాడని అర్థం. కాబట్టి బయట పోతూ వస్తుండడం వల్ల సొంత ప్లస్లు ఉన్నటువంటి సమస్యలు రావు. ఇది ఒకటి తప్పితే ఇంకా జాతకుల మీద అంతా బాగుంది. ఏది, వృశ్చిక రాశి వాళ్ళకి జూలై మాసం. వీళ్ళు ఇప్పుడు నేను ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి, ఆయన ప్రతిరోజు దండోర వేసి వచ్చిన పలానా రీసెర్చ్ చేస్తున్నాను, రోజు 7 గంటలు అని చెప్తాడా. మనం గదిలోకి వెళ్తే సంవత్సర కాలం పాటు కూడా ఒక రోజులాగా ఉంటుంది. గంటలు గంటలు రోజు వేల గంటలు పరిశోధన చేసుకుంటూ ఉంటాడు. అతను బయట ప్రపంచం చూసే కాడికి విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఆ కృషి ఫలితమే ఒక ఆవిష్కరణ వస్తుంది. కాబట్టి వీళ్ళు పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు చేసుకునేటువంటి ఆర్థిక, కుటుంబ, వ్యాపార, బంధు, సామాజిక విషయాలన్నీ కూడా గోప్యంగానే పోవాలి. ఎంతవరకు ఉండో అంతవరకు ఉండాలి. లేదంటే వీళ్ళు మర్చిపోవాల్సిందే. జ్యోతిషంలో పరిహారాలు కూడా పనిచేయవు. వీళ్ళకి పరిహారం ఈజీగా చెప్పా. సైకలాజికల్గా వీళ్ళను ఈ కోణంలోకి పెట్టుకుంటే చాలు. ఇంకో కోణంలోకి వస్తే తేలు విషయం ఎంత ప్రమాదకరమో అంత జీవితం వీళ్ళకి ప్రమాదకరం అవుతుంది. లేదు సీక్రెట్గా ఉంటే ఆ విషయమే ఎంత మెడిసిన్గా మారుతుందో వీళ్ళ జీవితం అంత గొప్పగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, పెట్టుబడులు, మొత్తం ఏమైనా సరే చేసుకోవచ్చు. వివాహ విషయాలు, ఇంకా వ్యవసాయ విషయాలు, ఇంకా ఉంటాయి కదా, కాంట్రాక్టులు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఎక్సలెంట్గా. ఒక హార్ట్ ఆపరేషన్ చేసేటువంటి ఒక మంచి సర్జన్ కావాలంటే వృశ్చిక రాశి బలం కావాలి. ఎందుకంటే హార్ట్ అంటే సూర్యుడు 10వ స్థానం వృశ్చికానికి, సింహరాశి అంటే 10వ రాశి సింహరాశి ఏమవుతుంది, వీళ్ళకి వృత్తి అవుతుంది. హార్ట్కి సంబంధించిన వృత్తి వీళ్ళు చేస్తే, అంటే హార్ట్ బైపాస్ సర్జరీ చేసే డాక్టర్లు వీళ్ళంతా కూడా నిదానంగా చేయాలి, ఓపికగా చేయాలి. ఆ ఓపిక అంతా రావాలంటే వీళ్ళెంతో పరిశోధన చేసి ఆ డాక్టర్ కోర్స్ చదవాలి. విషయం అంటే ఏమి, ఒక మందు అని చెప్పాను. అందుకే మెడికల్ రిలేటెడ్ విద్యలు వీళ్ళకి బాగా అబ్బుతాయి. శత్రువుల పర్సెంట్ గురుగారు అన్ని బాగున్నప్పుడు సాధారణ మన శత్రువులు పెరుగుతూ ఉంటారు కదా. శత్రువులు నిర్జించబడతారు. 7వ స్థానంలో కుజుడు ఉండి రాశిని చూస్తాడు. కుజుడు శత్రువులను పెట్టడు, టార్గెట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ కూడా టార్గెట్ చేస్తారు. నేను చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాను కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ అని కదా. ఈ డిపార్ట్మెంట్లు ఏం చేస్తుంటాయి, ఎప్పుడు శత్రువుల పని పోతూ ఉంటాయి. వృశ్చిక రాశి అంటేనే పోలీస్, వృశ్చిక రాశి అంటేనే ఆర్మీ, వృశ్చిక రాశి అంటేనే సెక్యూరిటీ డిపార్ట్మెంటు, రీసెర్చ్ అంటే వెతకడము. వీళ్ళు ఎప్పుడు వెతుకుతూ ఉంటారు కదా. అంటే ఎప్పుడు సమస్య పైన ఆలోచించేటువంటి రాశి ఇది. డాక్టర్లు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళేమో అనారోగ్యమైన సమస్య పైన వాళ్ళు రీసెర్చ్లు చదువుతూ దీనికి ఏం మెడిసిన్, దానికి ఏం మెడిసిన్, ఈ ఆపరేషన్ ఏమో మొత్తం డ్రగ్ వెరిఫికేషన్. డ్రగ్ అంటే మందు. ఇక్కడ వృశ్చిక రాశి తేలిలో మందు, విషం ఉంది. అంతా 5 సెన్సే కదా. మెడికల్ సైన్స్ అంతా మనకు కావాలని డోసేజ్ తింటేనే అది మనకు అమృతం. డోసేజ్ ఓవర్ డోసేజ్ అయితే చిన్న పిల్లడికి 1000 mg ఇస్తాడు డాక్టరు, ఏజ్ ఎంత అని అడిగి దాని మెడిసిన్ రాస్తాడు. లేదంటే అది పాయిజన్, విషం అయిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి శక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు శత్రువు ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది, నిర్జించబడతాడు. ప్రస్తుతం వృశ్చిక రాశి వాళ్ళతో ఎవరు పెట్టుకోకూడదు. తర్వాత సిబిఐ, సిబిసిఐడి పరిశోధన చెప్పాను కదా, సీక్రెట్ ఆపరేషన్స్ చేసేటువంటి పరిశోధనాత్మక. అంటే మామూలు సామాన్య జనాల్లో మామూలు గుడ్డలు వేసుకునేసి కొంతమంది తిరుగుతూ ఉంటారు దొంగలు పట్టేదాని కోసం. వాళ్ళు యూనిఫార్మ్లు వేసుకొని వస్తే తప్పు చేయని కూడా పరిగెత్తారు అని చూసి. ముఖ్యంగా రైల్వే కంపార్ట్మెంట్లో, జనరల్ కంపార్ట్మెంట్స్లో ఎక్కుతారు వీళ్ళు. పాత బట్టలు వేసుకొని కామన్ మ్యాన్ లాగా ఏదో ఒక బ్యాగ్ ఎత్తుకొని ఎక్కుతారు వాళ్ళ ఆఫీసర్స్. అంటే ఈ దొంగలంతా కూడా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి జర్నీ చేస్తుంటారు. రిజర్వేషన్లకు వాళ్ళు ఎక్కరు. అంటే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ కావచ్చు, వృత్తులు కావచ్చు, వృశ్చిక రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. మెడికల్ రిలేటెడ్, ఆర్మీ, పోలీస్, సిబిఐ, సీక్రెట్ ఏజెన్సీస్, పరిశోధనలు అంటే జ్యోతిష్ శాస్త్రం కూడా రావాలంటే ఇది పరిశోధనే. వృశ్చిక రాశి బలం లేకుండా గొప్ప జ్యోతిష్యులు కాలేరు. ఇప్పుడు నేను కూడా జ్యోతిషం చెప్తున్నాను. నాకు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు నాకు లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి జ్యోతిషం వచ్చింది.
అంతే. కాబట్టి ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకత. తర్వాత ఈ మాసం తీసుకుంటే వీళ్ళకు చాలా చాలా బాగుంది. అన్ని సమస్యలకి డబ్బు పరిష్కారం అని అంటూ ఉంటారు. నిత్యం వీళ్ళకి ఫైనాన్స్ పరంగా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి గురువు? వేరే వాళ్ళ బాధ వినకూడదు. వేరే వాళ్ళ బాధ వినడము, వాళ్ళకి సహాయం చేయడము, ఇవి చేస్తే ముందు వీళ్ళకి తిరిగి రాదు. వీళ్ళు ఇవ్వాలంటే వీళ్ళ ఇంటికాడికి వస్తారు, వీళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకి కంటికి కనిపించకుండా పోతారు. వీళ్ళు కూడా పట్టించుకోరు, సరే ఉన్నప్పుడు ఇస్తారులే అని అనుకుంటారు. కానీ వాడు నటిస్తున్నారని వీళ్ళకి తెలియదు. ఈవెన్ నేను చాలామంది చెప్తా ఉంటాను, నాకు అది చూసి సమస్య అంతా అదే గురుగారు, నాకు ఇవ్వాలని ఇవ్వడం లేదు, నేను ఇవ్వాల్సి ఉంటే నన్ను వదలడం లేదు, నేను ఎంత బాధ్యతగా ఇస్తున్నానో అంత బాధ్యతగా వాళ్ళు నాకు ఇవ్వట్లేదు అంటున్నాను. నీకుండే బాధ్యత వాళ్ళకి లేదని అర్థం. లేదు, వృశ్చిక రాశి వాళ్ళకే ఇవ్వు. ఇచ్చేటప్పుడు జాతకాలు చూసి వృశ్చిక రాశి వాళ్ళకి ఇవ్వు, వాళ్ళకి ఆ క్వాలిటీ ఉంటుంది, వెనక్కి ఇస్తారు. మిథున రాశి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? అష్టమ రాశి, అది డ్రైనేజీలో వేసినట్టే. అష్టం అంటే డ్రైనేజ్ అని అర్థం. కాబట్టి బాధలు పడినంత మాత్రం ఆ బాధపడినంత మంచిగానే బాధపడతాడు. బాధపడిన వాళ్ళంతా మంచి వాళ్ళని రూల్ ఏం లేదు కదా. ఆ బాధ తీరగానే ఏమవుతుంది? మామూలు అయిపోతారు. ఇకపోతే ఏమవుతుంది అనుకుంటారు. కాబట్టి అలా చేయకుండా ఉన్నప్పుడు వీళ్ళు సక్సెస్ రేట్, వీళ్ళ డబ్బు వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళ సీక్రెట్ కూడా ఇంకొకరు చెప్పకూడదు. చెప్తే పనులు జరగమని ఇంతకుముందు చెప్పాను నేను. సలహాలు అవసరం లేదు వీళ్ళకైతే. ఎవరి సలహాలు? వీళ్ళు ఇంట్లో వాళ్ళ సలహా తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ ఉంది. కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి, బయట వాళ్ళ సలహా తీసుకోకూడదు. అప్పుడు వీళ్ళ సక్సెస్ మంచి స్థాయిలో ఉంటుంది. ఓవరాల్ గా జూలై మాసం వీళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.